గద్దరన్న మనకు లేకుండా పోయి సంవత్సరం గడిచింది. ఇది ఆయన మొట్టమొదటి వర్ధంతి. పోల్చలేము, కానీ ఇవాళ కొన్ని జన్మదినము, జయంతులు, అట్లాగే వర్ధంతులు రెండు ఉన్నాయి. ఈ అందరిట్లో ఒక ప్రసిద్ధుడైన వచనకవి జన్మదినం ఇవ్వాలని ఉంది. తెలంగాణ సాధనలో 100% తెలంగాణవాదిగా జీవితాంతం గడిపిన జయశంకర్ సారు జయంతి ఉంది. తెలంగాణ కారణానికి ఉపయోగపడిన సుష్మా స్వరాజ్ వర్ధంతి కూడా ఇవ్వాలనే. వీళ్ళు ముగ్గురు నలుగురు పోల్చడం కాదు, కానీ వీళ్ళందరికన్నా ఒక శక్తివంతమైన, ప్రభావవంతుడైన ప్రత్యామ్నాయ రాజకీయాలని తలకిందులుగా చేసిన ఒక గొప్ప కళాకారుడు, సాహితీవేత్త, తాత్వికుడు, విప్లవకారుడు, గాయకుడు, వాగ్గేయకారుడు గద్దర్ని ఈ ఏడాది పాటు చాలామంది చాలా అంచనాలు వేసినారు. ఆయన చివరిలో తప్ప జీవితకాలం పనిచేసి జీవితమంతా దానికే అంకితమైన విప్లవ పార్టీ నుంచి మొదలుకుంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆసరాగా చేసుకొని వెకిలి రాతలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. గద్దర్ ఆచరణ, వ్యక్తిగత జీవితము, ఆయన బ్రాహ్మణీయ హిందూ సమాజం ప్రతినిధి కాదు, దళితుడు, నిచ్చెన మెట్ల వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు సంబంధించినవాడు. భారతదేశంలో వేసిన అంచనాలన్నీ కూడా భారతీయాత్మ లేనివి, ఇది భారతీయ చారిత్రక భౌతికవాదం కాదు, యూరోపియన్ భౌతికవాదంలో అంచనాలన్నీ కూడా మన సమస్యల్ని పరిష్కరించలేదని చివరి రోజులలో ఆయన దళితవాదం కావచ్చు, అస్తిత్వవాదం కావచ్చు, చివరగా 70 సంవత్సరాల వయసులో ఓటేయడం కావచ్చు, రాజ్యాంగాన్ని పట్టుకొని చివరగా పలవరించడం కావచ్చు. ఈ మార్పులన్నీ కూడా చివరి ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకున్నట్టుగా గద్దర్ ఒక తాడు మీద నడిచినాడు. ఆయన ఎన్నడూ మార్క్సిజం మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఆలోచించలేదు. కానీ అన్వయాలలో వచ్చిన సమస్యలు, భారతీయ సమాజానికి ప్రత్యేకమైన కులమనే ఒక దాన్ని అంచనా వేయడంలో లోపము, ఉత్పత్తి, పునాది, ఉపరితలము, వీటన్నిటికీ మించి భారతీయ సమాజంలో ఉన్న ఈ ప్రత్యేక స్థితిని గుర్తించకపోవడం అనేది ఇండియన్ రెవల్యూషన్కి చాలా నష్టం కలుగజేస్తున్నది. భారతీయ కుల సమాజాన్ని అర్థం చేసుకొని ఫూలే అంబేద్కర్ తాత్విక ధారణి మార్క్సిజం, లెనినిజం, మావోయిజం మౌలిక సూత్రాలకి అన్వయించాలని సూచన చేసినాడు. ఆయన నిజానికి ఆయన జీవితం ధారపోసిన, ఆయన నెత్తురు మాంసాలు ధారపోసి నిర్మించిన విప్లవ పార్టీకి ఆయన చేసిన చివరి సూచన అదే. సరే, ఆ విషయాల్లోకి నేను పోను, కానీ భారతదేశంలోనే ఇంత గుణాత్మకమైన ఒక మార్పు కోసం ప్రయత్నించిన మరొక్క సాహితీవేత్త లేడు. అంటే కచేరీలలో అగ్రవర్ణ బ్రాహ్మణీయ రంగస్థలాల్లో అప్పటిదాకా ఉన్న సంగీత ప్రపంచాన్ని, మామూలు జనజీవనానికి సంబంధించిన జానపద జనజీవనాన్ని, జానపద గీతికని ఆయన ప్రధాన రంగస్థలం మీద తేవడం అనేది అంత సులభంగా జరగలేదు. ఆయన దీన్ని నెత్తురోడ్డి చేసినాడు. బౌద్ధము,
అంబేద్కరిజము, ఆ తర్వాత వచ్చిన నక్సల్బరీ చైతన్యం. ఈ నక్సల్బరీ చైతన్యం వెంటనే ఆయన 40 సంవత్సరాలు ఉన్నాడు. వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన అంబేద్కరిజము, బౌద్ధము, ఆ తర్వాత వచ్చిన ఈ చైతన్యం వెంట ఆయన 40 ఏళ్ళు నడిచినాడు. ఎవరు కాదనలేని సత్యం. ఆ తర్వాత కూడా దాని నుంచి వైదొలిగినాడనో ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్న కొన్ని విషయాలను పట్టుకొని ఆయన అంచనా వేస్తే మీరు తప్పులో కాలేసినట్టే. తప్పు అంచనా వేస్తున్నారు గద్దర్ని. మీరు గద్దర్ ప్రభావాన్ని చూడండి. అట్లాంటి ప్రభావం మరొకరు భారతీయ సాహిత్యం మీద వేయలేదు, భారతీయ కళారంగం మీద వేయలేదు. ఆయన ఆడినాడు, పాడినాడు, ఒక పర్ఫార్మర్గా ఉన్నాడు. మొత్తం ప్రజా కళారంగాన్ని ఆయన విప్లవీకరించినాడు. మామూలు అల్లిబిల్లి పదాలని, మామూలు జానపద పదాలని, జానపద బాణీలను ఆయన విప్లవీకరించినాడు. నా జీవనం నేను దీనికోసమే అంకితం చేసినాను చెప్పుకున్నాడు. ఈ ప్రభావం తదనంతర కాలంలో మనం చూస్తున్నంత కాలమంతా కూడా ఏ గాయకుడు, ఏ సాహితీవేత్త ఎవరు కూడా దీని నుంచి బయటికి రాలేదు. ఈ ప్రభావం లేకుండా ఎవరూ లేరు. అది గుర్తిస్తేనే గద్దర్ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. సరే, ఎవరు అంచనాలు వాళ్ళకున్నాయి. హెకిలి వంచనాలు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ మనం అంచనా వేస్తే ఇట్లాంటి విశ్వజనీన ప్రభావం చాలా కొద్ది మంది. మీకు బాబ్ మార్లే లాంటి వాళ్ళు యుద్ధం మధ్యలో శాంతి కోసం పాటలు పాడినారు. విక్టర్ యారా, బాబ్ మార్లే, ఇట్లా పాల్ రాబ్సన్, ఇట్లాంటి కోవకు చెందినవాడు గద్దర్. ఆయన పుట్టిన తర్వాత 7 సంవత్సరాలకే వలసాధిపత్యంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినాడు. ఆయన 49లో పుట్టినాడు. ఆ తర్వాత వాళ్ళ తండ్రి వారసత్వం, నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు, 70లలో యూరప్ విప్లవాల ప్రభావాలు, తూర్పుగాలులు వీయడం, ఆ తర్వాత ఆర్ట్ లవర్స్, ఆ తర్వాత జన్నాట్య మండలి, నరసింహరావు గారు, వీళ్ళంతా కలిసి చేసిన కృషి, నిర్మాణం, ఆ తదనంతరం ఆయన విప్లవ జీవితం. గద్దర్ పాట లేని ఊరు లేదు, గద్దర్ పాట లేని ఇల్లు లేదు. ప్రతి గుండెకు చేరినవాడు గద్దర్. ప్రతి గుండెకు చేరినాడు ఆయన. ఒక్క తెలంగాణ కాదు. ఆ తర్వాత నిర్బంధం రావడము, నిర్ణయాలు తీసుకోవడం, పార్టీలోకి పోవడం, లోపలికి పోయిన తర్వాత కూడా ఉత్తరాది ప్రభావం, ఆయన చిన్న ప్రభావం కాదు. కవిత్వం రాసినాడు ఆయన. పాటలు పాడని కాలంలో కవిత్వం రాసినాడు. అనేక రాష్ట్రాలలో పర్ఫామ్ చేసినాడు. యుద్ధరంగంలో ఉన్నాడు, ఛత్తీస్గఢ్లో ఉన్నాడు, బామ్రాగఢ్లో ఉన్నాడు. ఒక గెరిల్లా ఎట్లా ఉంటాడో గెరిల్లాగా జీవించిన వాడు ఏకైక కళాకారుడు. ఇప్పుడు ఇంకా ఆయన లోపల ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకా ఉన్నాడు, సంజీవ్, 2వ కళాకారుడు గద్దర్. ఇద్దరు ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మనం చెప్పుకోదగిన పేర్లు 2. ఆ తర్వాత బయటికి రావడం, అదే శబ్దము, అదే పాట, ఇదే నా జీవితాన్ని ప్రకటించుకోవడము, విప్లవం వెంట ఉండడము. కానీ అనంతర పరిణామాలలో ఆయన మార్పులలో మొట్టమొదటి అస్తిత్వవాదాల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, దళితవాదము, అంబేద్కరిజము. అట్లాగే అన్నిటికీ మించి పుట్టిన 7 ఏళ్లకే ఒక వలస ఆధిపత్య పాలనలోకి వచ్చినందువల్ల 48 సంవత్సరాల వలస పెత్తనం జీవితాన్ని కూడా అనుభవించిన వాడైనందువల్ల గద్దర్ తెలంగాణ ఉద్యమకారుడైనాడు. గద్దర్ లేకుండా తెలంగాణ రాలేదు, ఎవరన్నీ చెప్పుకున్నా సరే. ఇది గద్దర్ తెచ్చిన తెలంగాణ. గద్దర్ యుద్ధంలో ఎట్లా బాబ్ మార్లే అయితే యుద్ధరంగంలో నిలబడి శాంతి గీతాలు పాడినాడో, తెలంగాణలో అతి నిర్బంధం వచ్చినప్పుడు శాంతియాత్ర ఇచ్చినవాడు ఆయన ఒకడే. ఆయన వెంట సరే చాలామంది నడిచినాం, అందరం నడిచినాం, కానీ గద్దర్ శాంతియాత్ర అది. ఆ తర్వాత వచ్చిన పరిణామ క్రమంలో చాలా మాట్లాడినాడు ఆయన, నిజమే. వాటి మూలాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఆయనే చెప్పుకున్నట్టుగా ఆయన ఒక తాడు మీద నడిచినాడు. నిజమే, వీటికి పరిష్కారం కమ్యూనిస్ట్ పార్టీలలో ఈ పరిష్కారాలు దొరికినప్పుడు, మనం కుల సమస్యను ఎత్తుతున్నప్పుడు దీన్ని సంకుచితంగా ఎందుకు చూస్తున్నారు?
భారతీయ తత్వ ధారణలో అంబేద్కర్ను ఫూలే లేకుండా ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఆయన కీలకమైన ప్రశ్న. మీరు నమ్మరు, 3న ఆయనకి ఆపరేషన్ జరిగింది, సర్జరీ. 1వ తారీఖు నాడు నేను కలిసినాను భౌతికంగా. నేను అజయ్ అనే మా మిత్రులను కలిసినప్పుడు ఆయన దగ్గర పార్టీ ఆయనకు రాసిన లేఖల ఉత్తరాల సంపుటి ఉంది. నేను అన్న ఏం పిచ్చన్నా ఇది నీకు, ఇవి ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు, నువ్వు ఆపరేషన్ రూమ్లోకి పోతున్నావు, ఇది ఏంది అసలు నీకు ఏం పిచ్చి ఇది అని నేను అడిగిన. అవన్నీ నాకు తెలుసు, ఇదివరకే మాట్లాడినాం మనం అంటే. లేదురా 30 గంట దాని మీద మాట్లాడినాను. నేను ఏం తప్పు మాట్లాడినరా అని అన్నాను. అవన్నీ ఇప్పుడు అని వాదించేది, నువ్వేమో లోపలికి పోతున్నావు, ఆపరేషన్ థియేటర్ మీదకి పోతున్నావు, ఇది ఎందుకు నేను ధైర్యంగా చెప్తున్నాను, నా పక్కన ఇంకో సాక్షి ఉన్నాడు కనుక. ఇదేమి అని అంటే ఆయన 10లో ఆయన సస్పెన్షను ఈ వ్యవహారాలకు ముందు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను చూపి దీనిలో ఏం తప్పుందో నాకు చెప్పమంటాడు ఆయన. ఇప్పటి చర్చ కాదన్నా ఇది, నీ ఆరోగ్యం మీద చర్చ, ఇప్పుడు నీ ఆరోగ్యం మీద శ్రద్ధ అనుకున్నాం. కానీ ఆయన తర్వాత రాలేదు. అంటే ఆయన మనసు ఎంత కొట్టుకున్నదో మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీరు తీర్పులంతా కూడా వేరే రకంగా ఆలోచిస్తారు. ఆయన వ్యక్తిగత జీవితం పట్టుకొని మీరు తీర్పులు చేస్తుంటారు, ఆయన వ్యక్తిగత జీవితంలో లోపాలను పట్టుకొని మీరు తీర్పులు చేస్తుంటారు. ఆయన జీవితాంతం కొట్లాడిన ఒక విషయం మీద ఎప్పుడు మీరు మాట్లాడరు. చాలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ భారతదేశంలో గద్దర్ ఒక 70 సంవత్సరాల కాలక్రమాన్ని తీసుకున్నప్పటికీ, లేదా చారుమజుందార్ అంటారా, ఎందుకు చారుమజుందార్ అంటన్నా అంటే అప్పటిదాకా ఉన్న రివిజనిజం బద్దలు కొట్టి నక్సల్ బరి ఒక ఉద్రేకాన్ని, ఒక ఉద్వేగాన్ని, ఒక చైతన్యాన్ని అందించిన ఆ ధార వెంబడి నడిచి, అదే ధార వెంబడి చివరిదాకా ఆలోచించి, కానీ అస్తిత్వవాదాలు, అంబేద్కరిజము, ఆ తర్వాత ఫూలే, ఆ తర్వాత వీటన్నిటిని మించి రాజ్యాంగ పట్టుకొని భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యం కావాలంటే అంబేద్కర్ భూమి పంచమన్నప్పుడు పంచలేదు. అంబేద్కర్ జాతీయంగా చెప్పిన విషయాలను ఎవరు పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యం పరిణతి కానీ ఇవన్నీ కావాలంటే ఇవాళ ఇట్లాంటి వ్యవస్థలు నిర్మించాలి. రష్యాలో డ్యూక్లో పాల్గొని ఇవన్నీ చెప్పేవాడు. పార్లమెంట్లో పాల్గొని మనం ఒక విరామం తీసుకొని మనం కొట్లాడాలని ఒక విజ్ఞప్తి చేసినవాడు గద్దర్. ఆయన ఎన్నడూ భావజాలం నుంచి కానీ తన తాత్వికత నుంచి కానీ మౌలికంగా కళలని ప్రజల పరం చేయడము, మామూలు కళలని ప్రజల పరం చేయడము, ఒక వేదిక మీదకి తీసుకురావడము, వాటినే ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవాలంటే విషయాలలో గద్దర్ని మించిన వాళ్ళు లేడు. గద్దర్ ఒక యువకర్త అంటాం కానీ, సరే యువకర్త కాదా అనేది మనకు పక్కన పెడితే, జీవితాంతం దుఃఖం ఉన్న చోట, జీవితాంతం అణచివేత ఉన్న చోట, జీవితాంతం పీడితుల పక్షాన మనం ఇప్పుడు నిచ్చెన మెట్ల వ్యవస్థల్లో ఉన్న అట్టడుగు జనం పక్షాన నిలబడి కలబడి తనువు జాలించిన వాడు గద్దర్. ఆయనకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ 1 నిమిషం మౌనం పాటించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను.